కన్యా రాశి వాళ్ళకి సప్తమ భావంలో ఈ షష్టగ్రహ కూడం ఏర్పడుతుంది. కాబట్టి సప్తమ భావము అంటేనే జీవిత భాగస్వామి, పెళ్లి, ఈ వ్యవహారం అంతా కూడా ఈ కళత్ర భావానికి వస్తుంది. కాబట్టి షష్టగ్రహ కూటమి అందులో ఏర్పడడం అన్నప్పుడు మనం ఇంకొక విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి రామకృష్ణ గారు. ఏంటంటే ఇది సప్తమ భావంలో జరుగుతుంది, కానీ మిగతా ఈ 6 గ్రహాలకు కూడా భావాలు ఉన్నాయి, మనం అదే చెప్పాం. కాకపోతే ఇందులో మనం మూలాల్లోకి వెళ్ళి ఆలోచిస్తే కన్యా రాశి వాళ్ళకి ఒక పెక్యులియర్ పర్సనాలిటీ, సైకాలజీ ఉంటుంది. వాళ్ళకు నచ్చినట్లే ఉంటారు, వాళ్ళకు తోచిన ఆలోచనలోనే వాళ్ళు ఉంటారు. ఎదుటి వాళ్ళకు సహాయం చేస్తారు, సలహాలు ఇస్తారు, ఎటువంటి సమస్యల్లో ఉన్న పరిష్కార మార్గం తీసుకొస్తారు. కానీ వాళ్ళ స్వేచ్ఛ జోలికి వచ్చినా, వాళ్ళ వ్యక్తిత్వం జోలికి వచ్చినా, వాళ్ళ బలహీనతల జోలికి వచ్చినా వాళ్ళు తీవ్రంగా స్పందిస్తారు. వాళ్ళు డిస్కనెక్ట్ చేసి పడేస్తారు. వాళ్ళు చాలా సాఫ్ట్ స్పోకన్ పీపుల్. అంటే సున్నితంగా మాట్లాడతారు, కఠినంగా ఎవరిని బాధ పెట్టరు, విమర్శించరు. ఒకవేళ కఠినంగా మాటలతో విమర్శించాల్సి వస్తే కూడా ఆలోచించి చాలా తార్కికంగా చెప్తారు. కానీ వీళ్ళ నిర్ణయాలు చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటాయి. ఇది వీళ్ళు చాలా మంది కన్యా రాశి వాళ్ళు ఒప్పుకున్న విషయం చెప్తున్నాను. ఎంత సాఫ్ట్ స్పోకన్ పీపుల్ ఉంటారో నిర్ణయం దగ్గరకు వచ్చేటప్పటికి అంత నిర్దాక్షిణ్యంగా, కఠినంగా ఉంటారు. అంటే మెర్సీలెస్ ఉంటారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జీవిత భాగస్వామితోని వాళ్ళకి సమస్యలు వచ్చినాయి, లేదా వాళ్ళకి సెట్ కావట్లేదు అనుకున్నప్పుడు, ఒకవేళ విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు, ఈ విడాకులు తీసుకునే క్రమంలో వాళ్ళకి ఎలా బాగుంటుంది, వాళ్ళకి ఎలా నచ్చుతుంది, ఆ అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది, భర్త ఎలా ఉంటే బాగుంటుంది అన్నది వాళ్ళ కోణం నుంచి వాళ్ళు చెప్పాల్సినవన్నీ చెప్తారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా ఉంటాయి, కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా ఉంటాయి. వాటిని ఆచరించే క్రమంలో వీళ్ళు గనక వాళ్ళు సెట్ గారు అనుకుంటే మాత్రం వీళ్ళు సెకండ్ థాట్కి వెళ్ళిపోతారు. సో ఇది వీళ్ళకి డిఫాల్ట్ నేచర్ ఏంటంటే దే ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ హౌ సైకలాజికల్లీ దే ఆర్, అండ్ they will see the world through their psychological dimension only. సో వాళ్ళ సైకలాజికల్ డైమెన్షన్ ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. చాలా సందర్భాల్లో వీళ్ళు రేషనల్ గా, అంటే సందర్భ సహితమైనటువంటి విషయాలు, లేదా రేపు పొద్దున ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది ఈ జీవిత భాగస్వామితో ఉంటే, రేపు పొద్దున నాకు ఏదైనా రిస్క్ ఉంది ఈమెతోని, ఇదంతో నాకు ఏదైనా రిస్క్ ఉందని వాళ్ళకి అనిపించినా, అది వాస్తవం కాకపోవచ్చు, అనిపించినా కానీ వీళ్ళ నిర్ణయాల్లో మార్పులు వచ్చేస్తాయి. కారణం ఎందుకంటే అతి సున్నితత్వం వల్ల వీళ్ళు దేన్నైనా కానీ చాలా సున్నితంగా తీసుకొని, ముఖ్యంగా ఇంటర్పర్సనల్ రిలేషన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్ కావచ్చు, ప్రేమికులు చాలా మంది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మ్యారేజ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నట్టు చాలా మంది చూశాను. కానీ వీళ్ళు నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం చాలా క్లియర్గా వాళ్ళు ఎందుకు తీసుకున్నారు, ఏ కారణం వల్ల తీసుకున్నారు అనేది వాళ్ళు ప్రపంచానికి చెప్పినప్పుడు, ప్రపంచం వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళ దగ్గర చాలా సందర్భాల్లో ప్రపంచాన్ని కన్విన్స్ చేసే ఆన్సర్ ఉండదు. సో కొంత వీళ్ళు ఏకపక్షమైనటువంటి ఆలోచన